ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక మంచి వార్త. వరదకు శాశ్వత విరుగుడు దిశగా అడుగులు, అటు ఆక్రమణ తొలగింపు, ఇటు గట్ల బలోపేతం. ఈ దిశగా మొదలవునున్న బుడమేరు విస్తరణ పనులు, డిపిఆర్ను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. గండ్లు పడిన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నిర్ణయం. ఇప్పటికే గండ్లు పూడ్చివేత, గట్ల ఎత్తు పెంచిన సర్కారు. ఇప్పటికి మరిన్ని దిద్దుబాట్లకు రంగం సిద్ధం. జలవనరుల శాఖ ఆదేశాలు. బాగుంది, చాలా మంచి ఆలోచన, పర్ఫెక్ట్గా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రిటైనింగ్ వాల్ అన్నటువంటిది అక్కడికే కాదు, బుడమేరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రిటైనింగ్ వాల్ కడితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. లేదంటే గతంలో కూడా ఇట్లాగే పూర్తి చేసేసామన్నటువంటిది ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం చెప్పింది. కానీ వరద వచ్చినప్పుడల్లా కూడా పాత ప్రభుత్వాలు తిట్టుకుంటూ కూర్చోవడం, ఇప్పుడు ఉన్నటువంటిది మాట్లాడుకుంటూ కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 37,000 క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా పటిష్టం. 35,000 కాదు, మొన్న వచ్చినటువంటిది 50,000 క్యూసెక్కులు అని చెప్పాం. ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు కానీ ఒక ఇరిగేషన్లో చేపట్టేటప్పుడు హయ్యెస్ట్ ముంపుకు గురైనటువంటి దానికంటే ఒక 10 అదనంగా చేస్తారు. అంటే మొన్న వచ్చింది 50,000 క్యూసెక్కులు అయినప్పుడు, అంతకుముందు 80,000 క్యూసెక్కులు వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో. అప్పుడు మనం 1,00,000 క్యూసెక్కుల నీళ్ళకి సరిపడినటువంటి సిస్టమ్ పెట్టాలి. ఇందులో పరివాహక ప్రాంతం చాలా పెద్దది ఇది. కాబట్టి అక్కడ ఆక్రమణలు కాదు, అవన్నీ రిజిస్టర్డ్ ల్యాండ్స్, అవి తొలగించడం కష్టం. అవన్నీ చేయాలంటే దగ్గరగా ఒక 10 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయాలి. 10 లక్షల ఇళ్ళు కూల్చలేము మనం. అందులో చట్టబద్ధమైన రిజిస్టర్డ్ ల్యాండ్స్ అవన్నీ, ఏ ఎనాం భూమిలో, ఏ ఆక్రమణ భూమిలో కాదు. కాబట్టి ఇక్కడ కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే పేపర్లలో వార్తల కోసమో షో కోసమో కాకుండా పర్ఫెక్ట్గా రిటైనింగ్ వాల్ కడితే, ఇంత చేసేదానికంటే రిటైనింగ్ వాల్ అనేది బుడమేరు స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా రిటైనింగ్ వాల్ కట్టేస్తే అది 1,00,000 క్యూసెక్కులైనా తట్టుకోగలిగే స్థాయి ఉంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది.